సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీ కార్యాచరణకు రెడీ అవుతోందా? సింగరేణిలోని తమ కార్మిక సంఘాన్ని బీఆర్ఎస్ యాక్టివ్ చేయనుందా? చేయబోయే ఉద్యమంతో కోల్డ్ బెల్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ తన పట్టును పెంచుకోగలుగుతుందా? సింగరేణిలో గులాబీ బాస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇంతకీ బొగ్గు కార్మికుల్లో బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పట్టు చిక్కుతుందా? వాచ్ ఇట్. దేశవ్యాప్తంగా బొగ్గు గనులను వేలం వేయాలన్న కేంద్ర నిర్ణయంతో తెలంగాణలో పాలిటిక్స్ వేడెక్కాయి. రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల రక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. తిరిగి తమ కార్మిక సంఘాన్ని యాక్టివ్ చేసింది. సింగరేణి కార్మికులతో కలిసి పోరాటం చేయాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే బొగ్గు గనుల వేలంపై రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య వార్ నడుస్తోంది. బొగ్గు గనుల వేలంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే కేంద్రం 2 బొగ్గు బ్లాకులను వేలం వేసిందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. తాజాగా దేశవ్యాప్తంగా వేలం వేయనున్న గనుల్లో తెలంగాణకు చెందిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ఉంది. రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా సింగరేణి సంస్థకే ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బొగ్గు బ్లాక్లను ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తోంది. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామని అంటోంది. అందులో భాగంగానే తమ కార్మిక సంఘం భవిష్యత్ కార్యాచరణ గురించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించి సంఘ నేతలతో చర్చించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో దీక్షలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 27వ తేదీ వరకు విడతల వారీగా నిరసన దీక్షలు చేపట్టనున్నారు. హైదరాబాద్ లో ఉన్న సింగరేణి భవన్ తో పాటుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో దీక్ష చేపట్టేందుకు కూడా బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. కేంద్రం బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా ఒత్తిడి పెంచే విధంగా గులాబీ పార్టీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. సింగరేణికి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 2 సార్లు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపొందింది. ఆ తర్వాత బొగ్గుగని కార్మిక సంఘాన్ని కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తరువాత జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం 3వ స్థానానికి పరిమితమైంది. దీంతో బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా తమ కార్మిక సంఘాన్ని తిరిగి యాక్టివేట్ చేయాలని గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. ఇదే అంశాన్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకుని సింగరేణిపై పట్టు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్రంలో సింగరేణి కోల్ బెల్ట్ పరిధిలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో అన్నింటిలోనూ బీఆర్ఎస్ ఓడిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో బీఆర్ఎస్ ఓడిపోయినా అధికారం రావడంతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరారు. కోల్ బెల్ట్ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ తిరిగి బలోపేతం కావాలంటే బొగ్గు గనుల వేలం అంశంతో తిరిగి ప్రజల్లోకి వెళితేనే పార్టీకి మైలేజ్ వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది.